హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ. ఒక చిన్న ఊరిలో రాజు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. రాజు ప్రతిరోజు ఏదో ఒక దాని మీద ఫిర్యాదు చేస్తూ ఉండేవాడు. అమ్మ చేసిన భోజనం నచ్చలేదు, స్కూల్లో టీచర్ ఎక్కువ హోంవర్క్ ఇస్తుంది అంటూ. రాజు తల్లిదండ్రులు మొదటిలో రాజును చూసి నవ్వేవారు. కానీ రాజు ప్రతిరోజు అదే పనిగా ఫిర్యాదులు ఇస్తూ ఉండగా రాజు తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. రాజు తండ్రి నిర్ణయం తీసుకున్నాడు, ఈ పిల్లవానికి ఒక మంచి పాఠం నేర్పించాలి అని. తండ్రి రాజుని తోటకు పిలిచాడు. తండ్రి చెప్తాడు రాజుకి, ఇప్పటి నుంచి నీకు కోపం వచ్చిన ప్రతిసారి లేదా ఫిర్యాదు చేయాలనిపించినప్పుడు ఈ సంచిలో ఒక టమాటా వేసుకో. రాజు నవ్వుతూ అంగీకరించాడు. ఇది చాలా సులువు అన్నాడు. 2 రోజుల్లోనే సంచి బరువుగా మారింది. రాజు ఆటల్లో ఓడిపోయానంటూ టమాటా వేశాడు. మిత్రుడు తన్నాడంటూ వేశాడు. సంచి పూర్తిగా టమాటాలతో నిండిపోయింది. స్కూల్లో పిల్లలు అడిగారు, ఈ టమాటాలు ఎందుకు తీసుకువస్తున్నావు? రాజు ఎవరికి ఏమి సమాధానం చెప్పలేదు. 3వ రోజుకు టమాటాలు పాడయ్యాయి. వాటిలో నుంచి రసం కారుతుంది, దుర్వాసన వస్తుంది, ఈగలు తిరుగుతున్నాయి. పిల్లల దగ్గరికి రావటం మానేశారు. రాజుతో ఎవరూ మాట్లాడటం లేదు. రాజు బాధపడ్డాడు. ఇదేమిటి నాన్న, నేను భరించలేకపోతున్నా అంటాడు. రాజు తండ్రి నవ్వుతూ చెబుతాడు, కోపం కూడా ఇలానే. మనం దానిని మనసులో ఉంచుకుంటే అది కేవలం నిన్ను మాత్రమే బాధ పెట్టదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని దూరం కూడా చేస్తుంది. రాజుకి విషయం అర్థమయ్యింది. అతడు నిర్ణయించుకున్నాడు, ఇకపై తాను ఫిర్యాదు చెయ్యకూడదు అని. ఆ రోజు నుంచి రాజు పూర్తిగా మారిపోయాడు. అతను స్నేహంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవటం లేదు. అతని చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా స్నేహం చేస్తున్నాడు. రాజు మళ్ళీ అందరికీ ఇష్టమైన వాడిగా అయ్యాడు. టమాటా సంచిని వదిలేసినట్లుగానే తన కోపాన్ని కూడా వదిలేశాడు. ఈ కథ నీతి: కోపం మరియు ఫిర్యాదులు మన జీవితానికి ముప్పు తీసుకొస్తాయి. మనసు హాయిగా ఉండాలంటే వాటిని వదిలేయాలి.